గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఈ రూల్ ప్రకారం ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ సైమల్టేనియస్లీ, అంటే ఏకకాలంలో ద ఎగ్జాక్ట్ పొజిషన్, ఓకేనా, ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కానీ ఎలక్ట్రాన్ యొక్క మూమెంటం, అంటే దట్ మీన్స్ వెలాసిటీ, ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కానీ ఎలక్ట్రాన్ యొక్క మూమెంటం మీన్స్ వెలాసిటీ కానీ దాని యొక్క పొజిషన్ కానీ ఒకేసారి కనుక్కోవడం అనేది కష్టం అన్నమాట. అంటే మీరు మూమెంటం కనుక్కుంటే పొజిషన్ కనుక్కోవడం, పొజిషన్ తెలియదు అన్నమాట. పొజిషన్ తెలిస్తే మూమెంటం తెలియదంట. ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ అని ఎందుకని మీ అందరికీ తెలుసు కదా, న్యూక్లియస్ చుట్టూ ఎవరు తిరుగుతూ ఉంటారు? ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు వెలాసిటీ తెలియాలంటే ఖచ్చితంగా అది రొటేట్ అవుతూ ఉండాలి. ఒకవేళ పొజిషన్ తెలియాలంటే అది రొటేట్ అవ్వకుండా ఉండాలి. అందువల్ల రెండు కండిషన్స్ ఒకేసారి కనుక్కోలేమని చెప్తున్నాను ఈయన. ఓకేనా? ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ అంటే ప్రాపర్ గా రెండిట్లో ఒకటి మాత్రమే చెప్పగలం, ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మూమెంటం సైమల్టేనియస్లీ, అంటే రెండింటిని ఒకేసారి కనుక్కోలేము అంటున్నారు అనమాట. ఓకేనా? దేనికి సంబంధించింది? ఎలక్ట్రాన్. అంటే ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఓ రకంగా చెప్పాలంటే మీరు మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే స్మాల్ సైజ్ పార్టికల్స్ కి మాత్రమే వ్యాలిడ్. ఏ పార్టికల్స్ కి? మైక్రోస్కోపిక్ పార్టికల్స్ కి మాత్రమే. ఓకేనా? ద అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఓకేనా? ఇవాళ మన టాపిక్ ఏంటి? అన్సర్టనిటీ ప్రిన్సిపల్, మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అన్నమాట. ద అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఈజ్ మెయిన్లీ అప్లికేబుల్ ఫర్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్. ఓన్లీ అప్లికేబుల్ ఫర్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ కి మాత్రమే, అంటే స్మాల్ సైజ్ పార్టికల్స్ కి మాత్రమే. ఓకేనా? స్మాల్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ లాంటి పార్టికల్స్ కి మాత్రమే ఈ ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అయితే ఇదేం చెప్పాడు? డెల్టా ఎక్స్, ఓకేనా, డెల్టా ఎక్స్ డెల్టా పి గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు h/4π. ఓకేనా? ఫార్ములా డెల్టా ఎక్స్ అంటే ఇక్కడ మీరు పొజిషన్ చూసారా? డెల్టా ఎక్స్ అంటే ఏం చెప్తారు? పొజిషన్. ఎక్స్ అంటే పొజిషన్, డెల్టా అంటే చేంజ్ ఇన్ పొజిషన్. ఇదిగోండి, అంటే పొజిషన్ మారిపోతూ ఉంటుంది కదా, దానికి ఇండికేషనే డెల్టా ఎక్స్. ఓకేనా? డెల్టా పి అంటే మూమెంటం కూడా చేంజ్ అవుతుంది కదా, దానికి ఇండికేషనే డెల్టా పి గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు h/4π అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, డెల్టా పిని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే ఎం డెల్టా వి కింద రాసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఎం దగ్గర డెల్టా పెట్టకూడదు, మీరు ఎక్కడ పెట్టాలి? వెలాసిటీ దగ్గర. ఎందుకని? చేంజ్ అయ్యేది మీకు వెలాసిటీ, మాస్ ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది. ఓకేనా? సో ఎం డెల్టా విని మీరు ఎలా రాసుకోవచ్చు? డెల్టా పి కింద రాసుకోవచ్చు. ఓకేనా? ఎం డెల్టా విని ఎలా రాసుకోవచ్చు? డెల్టా పి కింద రాసుకోవచ్చు. అందుకని ఇక్కడ చూసారా, నేను ఏం రాసుకుంటున్నాను చూడండి ఒకసారి. అంటే ఏంటి? ఇక్కడ డెల్టా ఎక్స్, ఇదిగోండి ఈ డెల్టా పి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? ఎం డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/4π. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి ఏం చెప్తున్నాను ఇక్కడ, ఎగ్జాక్ట్ పొజిషన్ కానీ ఎగ్జాక్ట్ మూమెంటం కానీ చేంజ్ అవుతుందా లేదా, అందుకే డెల్టా ఇండికేషన్ అనమాట. ఓకేనా? మన చేంజ్ దేనికి ఇండికేట్ చేస్తాం? చేంజ్ ని డెల్టాతో ఇండికేట్ చేయొచ్చు అనమాట. సో డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు h/4π. డెల్టా ఎక్స్ మీన్స్ పొజిషన్, డెల్టా పి మీన్స్ ఏం చెప్తున్నారు ఇక్కడ? మూమెంటం. ఓకేనా? సో పొజిషన్ మూమెంట్ గురించి చెప్పుకుంటున్నాం అనమాట. సో ఇదేం చెప్తున్నా, డెల్టా ఎందుకు ఇండికేట్ చేస్తాం? అన్సర్టనిటీ ఇన్ పొజిషన్, అన్సర్టనిటీ మూమెంట్. ఓకేనా? సో ఒకవేళ మనకి ఒకవేళ గుర్తుపెట్టుకోండి, పొజిషన్ ఆఫ్ మనకి ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ తెలిసింది అనుకుందాం, అప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? పొజిషన్ కనుక మనం చెప్పాం అంటే మనం ఐడెంటిఫై చేసాం అనుకోండి, దెన్ డెల్టా వి ఈజ్ ఇన్ఫినిటీ. ఓకేనమ్మా? డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓకేనా? ఒకవేళ డెల్టా వి ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి, దెన్ ఓకేనా, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్ ఏంటి? ఒకటి మనకు తెలిస్తే ఇంకోటి తెలియట్లేదు అనమాట. ఇఫ్ వన్ డిటర్మైన్డ్ విత్ హై అక్యురసీ అదర్ బికమ్స్ అన్సర్టైన్. అంటే ఒకటి ప్రాపర్ గా తెలిస్తే ఇంకోటి తెలియదమ్మా. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ తెలిస్తే దాని యొక్క పొజిషన్ తెలియదు, దాని యొక్క పొజిషన్ తెలిస్తే దాని యొక్క వెలాసిటీ ప్రాపర్ గా మనం చెప్పాలి అనమాట. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ది
మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ది అన్సర్టినిటీస్ the product of the uncertainties is inversely proportional to uncertainty is inversely proportional to the మాస్ ఆఫ్ ది పార్టికల్. పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్కి మీనింగ్ ఏంటో చూద్దాం. ఏం రాశాను కానీ మీకు ద ప్రోడక్ట్ ఆఫ్ ది అన్సర్టినిటీ అనేది దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంట? ద ప్రోడక్ట్ ఆఫ్ ది అన్సర్టినిటీ, ఓకేనా, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది పార్టికల్. పార్టికల్ యొక్క మాస్కి, విన్నారా, పార్టికల్ యొక్క మాస్కి ఏది అన్సర్టినిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ద ప్రోడక్ట్ ఆఫ్ ది అన్సర్టినిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది పార్టికల్. అంటే మనం ఏదైతే కనుక పార్టికల్ ఉంది కదా, పార్టికల్ స్మాల్ సైజ్కే ఇండికేటర్ అన్నమాట. ఇక్కడ సింపుల్ వర్డ్ ఒకటే. ఈ అన్సర్టినిటీ అంటే మనం ప్రాపర్ కండిషన్ ఎప్పుడు చెప్పలేకపోతున్నామంట? అంటే అన్సర్టినిటీ అంటే ప్రాపర్ పొజిషన్ ఎప్పుడు? సైజు తగ్గే కొలదికి మీకు అన్సర్టినిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, ఓకేనా, ఏం చెప్తున్నా ఇక్కడ, మాస్ అనేది తగ్గే కొద్దిగా అన్సర్టినిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అదే మీనింగ్ చెప్తున్నారు ఇక్కడ. ద ప్రోడక్ట్ ఆఫ్ ది అన్సర్టినిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ది పార్టికల్. ఓకేనా, అంటే ఏంటి క్లియర్ గా చెప్తుంది ఇక్కడ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ మాట. ఓకేనా, దీనికి యూజ్ అమ్మేది ద అన్సర్టినిటీ ప్రిన్సిపల్ ఈజ్ మెయిన్లీ అప్లికేబుల్ టు మైక్రోస్కోపిక్ పార్టికల్స్ కి ఇది మనకి వ్యాలిడ్ అని చెప్పచ్చు అనమాట. సరే, ఇక్కడ చూడండి, దానికి ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను చూడండి. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడే చెప్పాను మీకు, దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్? మాస్. అంటే అన్సర్టినిటీ చూసారు, పొజిషన్ కానీ వెలాసిటీ కానీ. ద ప్రోడక్ట్ ఆఫ్ ది అన్సర్టినిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ది పార్టికల్. ఓకేనా, ద అన్సర్టినిటీ ప్రిన్సిపల్ ఈజ్ మెయిన్లీ అప్లికేబుల్ ఫర్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 సబ్స్టెన్స్ తీసుకున్నాం. ఏం తీసుకుంటున్నాం? సపోజ్ చూడండి, సబ్స్టెన్స్ ఏ అనుకోండి, సబ్స్టెన్స్ బి అనుకోండి. ఏ సబ్స్టెన్స్ అండ్ బి, దట్ మీన్స్ ఏ పార్టికల్ బి పార్టికల్ రెండు కూడా మైక్రోస్కోపిక్ పార్టికల్స్. గుర్తుపెట్టుకోండి, ఏ ఒకటి బి ఒకటి. చూడండి ఒకసారి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి, ఇది దేనికి ఆపోజిట్ అని చెప్పుకున్న మాస్ కదా, అందుకని ఇక్కడ ఏ తీసుకున్నా. చూసారా, మళ్ళీ చూడండి, డెల్టా ఎక్స్ డెల్టా వి, ఇక్కడ బి తీసుకున్నా. ఏం చెప్పచ్చు ఇక్కడ మీరు? ఓకేనా, ఓకే, చూసుకోండి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఎంబి. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఎంఏకి. ఓకేనా, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఏ బై డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఆఫ్ బి బై బి ఈజ్ ఈక్వల్ టు ఎంబి బై ఎంఏ. ఓకేనా, అంటే ఈ రూల్ వల్ల మీకు ఏం చెప్తున్నారంటే, మీకు ఇక్కడ డెఫినెట్ పాత్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెఫినెట్ పాత్ అంటే ఎలక్ట్రాన్ అనేది మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెఫినెట్ పాత్ లో ఉంటది అన్న ఈ రూల్కి ఇది అగెనిస్ట్. హైసెన్బర్గ్ అనేది ఏంటమ్మా? హైసెన్బర్గ్ ఏం చెప్తారు? ఇట్ రూల్స్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెఫినెట్ పాత్స్ అండ్ లీడ్స్ టు ప్రాబబిలిటీ విచ్ గివెన్ బై క్వాంటమ్ మెకానికల్ మోడల్. ఈ రూల్ ప్రకారం ఏంటంటే, క్వాంటమ్ మెకానికల్ మోడల్కి ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఈ రూల్ ద్వారా మీకు ఏ రూల్ వస్తుందంటే, క్వాంటమ్ మెకానికల్ మోడల్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట దీని ద్వారా. ఎందుకనంటే మనకి బోర్ ఏం చెప్తారంటే, న్యూక్లియస్ చుట్టూ ఏం తిరుగుతుందంటారు? ఎలక్ట్రాన్ డెఫినిట్ పాత్ లో తిరుగుతుంది, అంటే ప్రాపర్ డైరెక్షన్ లో తిరుగుతుంది అని చెప్పారు మనకి ఎవరు? బోర్. కానీ డెఫినెట్ పాత్ లో ఉండడం అనే రూల్ కి ఇది ఎగెనిస్ట్. ఏ థియరీ? హైసెన్బర్గ్ అన్సర్టినిటీ పొజిషన్. హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అనేది దేనికి ఆపోజిట్? డెఫినెట్ పాత్ లో. ఇది రూల్స్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెఫినెట్ పాత్. దానివల్ల మనం ఏం చెప్తున్నాం? అండ్ లీడ్ టు ద ప్రాబబిలిటీ విచ్ కెన్ గివెన్ బై క్వాంటమ్ మెకానికల్ మోడల్.
ఓకేనా? దాని ద్వారా మన క్వాంటమ్ మెకానికల్ మోడల్ గురించి మనం తెలుసుకోవాల్సి వచ్చింది అనమాట. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం దాని గురించి ఫార్ములాస్ చూసుకుందాం ఒకసారి. అంటే ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి, ఓకేనా, గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 4 π m. ఓకేనా? మళ్ళీ డెల్టా టీటా డెల్టా పై గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ హెచ్ బై 4π. ఈ ఫార్ములాస్ అన్ని మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ డెల్టా ఈ డెల్టా టీ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ హెచ్ బై 4π. ఓకేనా? మనం అంటే వెలాసిటీ కానీ పొజిషన్ కానీ, ఓకేనా, మనకి ఇవన్నీ డిఫరెంట్ కండిషన్స్లో మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? మళ్ళీ చూడండి, డెల్టా ఎక్స్, ఓకేనా, డెల్టా ల్యాండా గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ల్యాండా స్క్వేర్ బై 4π. సరే, ఈ పొజిషన్ ఇవి హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ గురించి ఈరోజు చెప్పుకున్నాం. దీనికి సంబంధించిన ప్రాబ్లమాటిక్స్ చేద్దాం నెక్స్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.